జన సైనికులకు అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ శెట్టి. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి పరిశీలన పేరు నాది. ఈ మధ్య కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి తెలిగిపోవచ్చు. ఈ వీడియో ఒక ముఖ్యమైన మెసేజ్ చెప్పడానికి చేస్తున్నాను, మన పార్టీకి సంబంధించింది. మెసేజ్ ఏంటంటే, ఈ మధ్యన చూస్తున్నాము, అంటే నేను ఒక వ్యక్తిని కానీ కొంతమంది వ్యక్తులను కానీ ఉద్దేశించి మాట్లాడడం లేదు, జనరల్గా మాట్లాడుతున్నాను. గత ప్రజారాజ్యం అనుభవంతో మాట్లాడుతున్నాను. దయచేసి దీన్ని ఎవరికి, ఒక వ్యక్తికి కానీ దయచేసి ఆపాదించొద్దు, ఆ విధంగా ఊహించుకోవద్దు నన్నే అన్నారని చెప్పేసి. ప్రజారాజ్యం టైంలో, ఆ టైంలో చాలా మంది ఉద్యోగాలు వదులుకుని ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు, రాజకీయాల్లో ప్రచారం చేశారు, తిరిగారు. కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా వచ్చి ఇక్కడ గ్రీన్ కార్డులు వదులుకుని కూడా వచ్చి, కొంతమంది ఉద్యోగాలు వదులుకుని కూడా కొంతమంది పోటీ చేశారు. అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది, అప్పటికి కాంగ్రెస్ విలీనం కాకముందే 2 సంవత్సరాలతో విలీనమైంది కాంగ్రెస్కి. వెంటనే ఒక 2-3 నెలల తర్వాత వెంటనే వీళ్ళందరూ మాట ఏంటంటే, మా కెరీర్ పాడైపోయింది, ప్రజారాజ్యం మేము వచ్చాము, పార్టీ గెలవలేదు, మాకు ఉద్యోగాలు లేవు, ఇబ్బంది పడిపోతున్నామని చాలా మంది అన్నారు. అలాగే కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళ జాబ్లో కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఇప్పటికీ వేరే ఆటలో సెటిల్ అయిపోయారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు బ్యాక్కి వెళ్ళలేరు. వెళ్లకుండా అలాగే వాళ్ళకి వేరే ఉద్యోగం చేసుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడ్డమాట వాస్తవము. అటువంటి వాళ్ళలో ఒక చిరంజీవిగా వీరాభిమాని అని చెప్పుకునే వ్యక్తి, నాకు తెలిసి ఆయన వీరాభిమాని కాడు. ఎందుకంటే అలా చెప్పుకోడు. తర్వాత వ్యక్తి ఆయన పోలీసు ఉద్యోగాన్ని రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. చిరంజీవి గారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయన ఈ రాజకీయాలకు వెళ్ళిపోవడం సహజం. ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన, నేను ప్రజారాజ్యం నమ్ముకొచ్చాను, నా ఉద్యోగం పోయింది, నేను రోడ్డును పడిపోయాను, నాకు డబ్బులు లేవు, ఇల్లు గడుతులు లేదు అని చెప్పి అండం మొదలెట్టారు. ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన, నా ఉద్యోగం నాకు కావాలి, వెనక్కిప్పించమంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఒకసారి రాజీనామా చేసి ప్రభుత్వం దాన్ని ఆమోదించిన తర్వాత ఉద్యోగం రావడం కష్టం అది ఆ సమయంలో. సో చిరంజీవి గారు తనకి హెల్ప్ చేయలేదని, చిరంజీవి గారు కాదు, ఎవరు కూడా, ముఖ్యమంత్రి కూడా హెల్ప్ చేసే పరిస్థితి కాదు అది. మహా అయితే ఏదైనా కాంట్రాక్ట్ జాబ్ ఇప్పిస్తారు అంతే. ప్రభుత్వ ఉద్యోగం క్లోజ్ అక్కడికి ఒకసారి రాజీనామా చేసిన తర్వాత, దాన్ని ఆమోదించిన తర్వాత. నా వ్యక్తి టీవీ ఛానల్కి ఎక్కేసి విపరీతంగా నేను నష్టపోయాను అని చెప్పేసి చిరంజీవి గారిని చాలా దారుణంగా విమర్శించారు. చిరంజీవి గారిని ప్రజల్లో చాలా అన్పాపులర్ చేశారు. ఆయన ఈ వీడియోలు కూడా, టీవీ9 వీడియోలు కొట్టండి, ఎప్పుడు చాలా వీడియోలు ఉన్నాయి. టీవీ9 కూడా ప్రముఖంగా ప్రచారం చేసింది. ఎందుకంటే అది ఎప్పుడు మెగా ఫ్యామిలీ మీద, చిరంజీవి గారి మీద, ప్రజారాజ్యం పార్టీ మీద ఎప్పుడు బురదలుతూనే ఉండేది. పార్టీ విలీనమైన తర్వాత కూడా ఆపలేదన్నమాట. మొన్న ఈ మధ్య వరకు, రాష్ట్ర విభజన ముందు వరకు కూడా ఆ వీడియోని అరిగిపోయిన రికార్డులాగా ఏత్తనే ఉండేవాళ్ళు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉండేది. మరి అటువంటి ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఎవరైనా సరే మీ కెరీర్ను వదులుకుని జనసేన పార్టీలోకి వచ్చి ఎన్నికల క్యాంపెయిన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అలాగే పార్టీలో ఇంకా ముందు స్థిరంగా పార్టీలోనే ఉందాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు కావచ్చు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆర్థిక స్తోమత ఉండి, ఆర్థిక స్థిరత్వం ఉండి, ఎన్నికల్లో ఓడిపోయినా మీ జీవనానికి ఇబ్బంది కలగకుండా ఉంటది అనుకుంటే మాత్రమే మీ ఉద్యోగాలు వదిలి రాజకీయాల్లోకి రండి, మా జనసేన పార్టీలోకి రండి. టికెట్లు ఇస్తే పోటీ చేయండి. మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత దయచేసి పార్టీ మీద అభాండాలు వేయొద్దు. నాకు ఇన్ని లక్షల రూపాయల జీతం నేను కోల్పోయి వచ్చాను, నాకు ఇంత పెద్ద వ్యాపారం నాది, సంవత్సరానికి కోట్లు సంపాదించేవాడిని, వ్యాపారం దెబ్బతింది, నా ఉద్యోగం పోయింది, నా గవర్నమెంట్ నుంచి ఉద్యోగం పోయిందని చెప్పేసి రేపు పొద్దున ఈ సానుభూతి మాటలు స్టూడియోలకు ఎక్కిసేసి సానుభూతి మాటలు మాట్లాడుకుని కన్నీళ్లు పెట్టేసుకుని మా పార్టీని బద్నాం చేయదు ప్రజల్లో. దయచేసి మీకు ఆర్థిక స్తోమత ఉంటే రండి, అన్ని ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు ఇప్పుడు 25 వస్తే మనం నామినేషన్ వేస్తాం ఎమ్మెల్యేగా. ఇప్పుడు వస్తున్నారండి, మీకు 30 ఏళ్ళ పైనే ఉంటుంది మీకు వయసు. మీకు ఆలోచించుకునే వయసు ఉంది, అనుభవం ఉంది. ఇంకా పెద్దోళ్ళు 40-50 ఏళ్ళు కూడా ఉండొచ్చు. మీకు వయసు ఉంది, అనుభవం ఉంది. ఒకసారి ఆలోచన చేసుకోండి, మనం ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, రాజకీయాలు ఎలా ఉంటాయి, అందులో దిగిన తర్వాత మనం నెగ్గుకు రాగలమా, నెగ్గుకు రాలేకపోతే మన ఆర్థిక పరిస్థితుల్లో మనం బతకగలమా లేదా అని మొత్తం ఒకసారి ఆలోచన చేసుకుని దిగండి. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండొచ్చు, అభిమానం వేరు, మన బతుకు తెరువు వేరు.
మీరు అభిమానంతో వచ్చేసారనుకోండి, ఉన్నాయి మొత్తం వదులుకొని మీ దగ్గర ఉన్న డబ్బు ఎంతకాలం వచ్చింది? 2 ఏళ్ళు 3 ఏళ్ళు మహా అయితే. ఆ తర్వాత ఏం చేస్తారు? తర్వాత రాజకీయ పార్టీలు తిరిగిన డబ్బులే రావు, అంత ఖర్చే. మొత్తం చేతి మొత్తం వదిలిపోద్ది. ఎమ్మెల్యే అయితేనో ఎంపీ అయితేనో ఏదో పదవి వస్తేనో ప్రభుత్వ జీతాలు ఇచ్చింది కాబట్టి ఎమ్మెల్యేకి ఎంపీలకి రాజ్యసభకి మన ఎమ్మెల్సీకి జీతాలు ఉంటాయి కాబట్టి ఆ జీతం డబ్బులతో గెట్టనవచ్చు, ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోవచ్చు. మరి అటువంటి ఏమి లేకుండా ఒకవేళ వచ్చి ఓడిపోతారు, డబ్బులు ఉండవు, మరి ఏం చేయాలి అప్పుడు? మరి పార్టీని తిడతారు వచ్చేసి ఇష్టారాజ్యంగా. నేనంది నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, పార్టీ కోసం ఇంత చేసా అంత చేసా, ఇన్ని కోట్లు పోగొట్టుకున్నా, ఇన్ని లక్షలు పోగొట్టుకున్నా అని చెప్పేసి పార్టీని తిట్టేసి సానుభూతి మాటలు మాట్లాడతారు. దయచేసి మీ అందరికి దండం పెడుతున్నాను, ఎవరైతే ఉన్నారో మీ ఆర్థిక పరిస్థితిని ఆలోచించుకోండి. ఆర్థిక పరిస్థితిని ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాత మాత్రమే రాజకీయంలో దిగండి. జనసేన పార్టీ అనే కాదు, వైసీపీ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏ పార్టీకైనా సరే, ఎవరైనా సరే, జనసేననే కాదు ఎవరైనా సరే రాజకీయాల్లోకి దిగే ముందు ఒక్కసారి మీ ఆర్థిక పరిస్థితిని ఆలోచన చేసుకోండి. తర్వాత బాధపడే ఉపయోగం లేదు. ఒక ఎగ్జాంపుల్ నేనే. ప్రజారాజ్యం టైంలో నేను అన్ని వద్దాం అనుకున్నాను. 2009 తర్వాత నేను ఎలక్షన్ తర్వాత పార్టీలోకి వెళ్దాము అనుకున్నాను అనమాట. నేను అనుకున్నాను, కానీ నాకు వీలు పడలా. నా ఆర్థిక పరిస్థితి చూసుకుంటే నా వల్ల కాల. నేను ఫ్యామిలీని ఫుడ్ పెట్టలేను ఫ్యామిలీకి. అటువంటి ఆర్థిక పరిస్థితులు నేను ఉండి 2010లో కూడా డ్రాప్ అయిపోయా. మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ముందు ఆర్థికంగా మనం నిలబడాలి, ఆర్థిక స్థిరత్వం తెచ్చుకోవాలి. ఆ తర్వాతే మనం రాజకీయాల్లోకి వెళ్ళి ఏమైనా చేయగలమని చెప్పేసి ఆ రోజు నాడు నేను డ్రాప్ అయిపోయి ఆ రోజు నుంచి కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ముందు ఫ్యామిలీ మనకు సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ఆర్థికంగా నేను ఎలా సెటిల్ కావాలి, ఫ్యామిలీని ఎలా సెటిల్ చేయాలని చెప్పి ఆలోచన చేసుకుంటున్నాను. భవిష్యత్తులో వస్తే వస్తాను, ఇప్పుడు కాదు, 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఏదో టైంలో నాకు రావాలనిపించుకుంటూ వస్తాను. వచ్చినప్పుడు నా వెనకాల ఆర్థికంగా బలంగా ఉండాలి. నాకు నా ఫ్యామిలీ ఒడ్డున పడకూడదు. పైసా ఆదాయం లేని పని నేను చేస్తూ ఉంటాను దేశమే పడిపోయి, కానీ పైసా సంపాదించకపోయినా నా కుటుంబం సంతోషంగా గడపాలి, నా కుటుంబ జీవనానికి ఇబ్బంది కలగకూడదు. అంత డబ్బు సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను 2010లోనే డిసైడ్ అయ్యాను. నేను భవిష్యత్తులో వస్తే నన్ను ఆర్థికంగా బలపడిన తర్వాత నేను వస్తాను. నా ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఆవేశంలో వచ్చి వెళ్ళిపోయామనుకోండి, ఆవేశంలో అభిమానం ఉంటుంది. నాకు కూడా చిరంజీవి గారు అంటే బోల్డంత అభిమానం. చిరంజీవి గారి కోసం ఆ రోజులో చచ్చేంత అభిమానం, చచ్చిపోయేంత అభిమానం నాకు కూడా ఆ రోజుల్లో. పార్టీలకు వెళ్ళాలని ఉంది, కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇంటికి పెద్ద కొడుకుని అప్పటికే అప్పులు ఉన్నాయి, చాలా రకరకాలుగా ఉంది ఇంట్లో పరిస్థితి. కొత్తగా పెళ్ళయింది. ఇన్ని పరిస్థితుల మధ్య నేను అన్ని వదిలేసుకుని వెళ్ళిపోతే అంత కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది. ఫ్యామిలీ అంతా ఉన్న ఆస్తులు అమ్ముకుంటే 2 సంవత్సరాలు వస్తాయి, తర్వాత జీవనాధారం ఉండదు. నా కెరీర్ మొత్తం పాడైపోద్ది, సాఫ్ట్వేర్ కెరీర్ మొత్తం అని ఆ రోజు ఆలోచన చేసి నేను ఆగాను. ఆ తర్వాత జరిగిన 2012లో విలీనం పక్కన పెడదాం అనుకోండి, దానికన్నా ముందు నేను డెసిషన్ తీసుకున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరైనా కావచ్చు, మీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను పదే మీకు చెప్తున్నాను. దయచేసి ఎవరో కూడా ఎన్నికల తర్వాత స్టూడియోలో కూర్చుని మేము అన్యాయం అయిపోయే, మేము దెబ్బతిన్నాం అని అంటే మాత్రం నేనే వస్తాను. మొట్టమొదటి వ్యక్తి నేనే. మీ తోలు తీసేస్తా ఎవరైనా సరే ఈ పిచ్చ మాటలు మాట్లాడితే. ఎందుకంటే దిగే ముందు లోతు తెలుసుకోవాలి. మన నెగ్గగలమా లేదా, మనం ఈదగలమా లేదా, అసలు ఏంటి దీని లోతు ఎంత, రాజకీయం ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఒక ఇన్ఛార్జ్ ఇస్తే రోజుకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంతమందికి పొద్దున టీలు టిఫిన్లు, రాత్రిపూట సాయంకాలం పూట టిఫిన్లు, ఎంతమందికి భోజనాలు మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, మనం ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆర్థిక వనరులు మొత్తం చూసుకుని దిగండి. ఆ పార్టీ మీద కానీ ఏమైనా బురద జల్లాలని ప్రయత్నం చేస్తే మాత్రం నేనే తోలు తీసేస్తా. ఒక్కొక్కళ్ళకి సమస్య లేదు, ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అన్ని తెలుసుకునే రాజకీయాలు దిగాలి. అలాగే ముందు టికెట్లు వస్తున్నాయి, టికెట్లు ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత కూడా ఈ దొంగ ఏడుపులే వచ్చేస్తాయి. నేను ఆ ఉద్యోగాన్ని వదిలికొచ్చాను, అక్కడి నుంచి నా వ్యాపారం దెబ్బతిన్న 6 నెలల మట్టి నేను పార్టీ కోసం అంత ఖర్చు పెట్టి అని చెప్పేసి దొంగ ఏడుపులు మళ్ళీ టీవీ ఛానల్లో కూర్చుని ఓకే గోవాలో ఏడిచేస్తా ఉంటారు, పార్టీ మీద బురజలుతూ ఉంటారు అనమాట. అది మీకు తెలియాలి. మీకు రాజకీయంలో దిగే ముందు తెలియాలి. టికెట్ ఒకరికే ఇస్తారు, ఒక నియోజకవర్గం నుంచి ఒకరికే టికెట్ ఇస్తారు. ఒక 9 10 మంది ఎంతమంది ఆశిస్తారనుకోండి, ఒకరికన్నా ఎక్కువ ఆశించారనుకోండి, ఆశిస్తే పరిస్థితి మీకు రావచ్చు రాకపోవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు, టికెట్లు ఆశించవా మాకండి అని చెప్పేసి. టికెట్లు ఆశించవా మాకండి, మా క్రైటీరియా మాకుందంతా, మా క్రైటీరియాని బట్టి మేము టికెట్లు ఇస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.
మరి మీదికి వచ్చేసి పని చేసుకున్నామండి. మళ్ళీ టికెట్ రాలేదని చెప్పేసి స్టూడియోలకు ఎక్కేసి దొంగేటు ప్లేట్ చేసి అంత నష్టపోయా, నాకు ఎదురైపోయింది, నా జాబులు పోయినాయి, నా ఉద్యోగాలు పోయినాయని చెప్పేసి దయచేసి దొంగేడుపులు మాత్రం ఆడకండి. ఏడితే మాత్రం నేను తోలు తీసే తొక్కకూడదు, సమస్య లేదు. ఈ పిచ్చ ఆశలు ఎత్తే రాజకీయం అనేది అన్ని ఆలోచించుకుని మనమేంటి, మన స్థాయి ఏంటి, అసలు లోతు ఎంతో అన్ని ఆలోచించుకున్న తర్వాత రాజకీయంలో దిగాలి. అలా దిగలేనప్పుడు, అలా ఆలోచన లేనప్పుడు దయచేసి రామాకండి. మొత్తం సర్వనాశనం అయిపోతారు రాజకీయంలో దిగిన తర్వాత. సిద్ధాంతాలు వేరు, ఆదర్శాలు వేరు. అవన్నీ ఉండాలంటే ముందు మనం తినాలి, మన ఫ్యామిలీ ఫుడ్ పెట్టాలి. ఏదో మనం అన్ని వదులుకొచ్చేసిన తర్వాత ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోద్ది. ఆస్తులు అమ్ముకుంటే ఎంతకాలం బతుకుతాం మనం? అన్ని ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఒక సాధారణ కార్యకర్త ఉండాలంటే ఏం అక్కర్లేదు. ఉద్యోగం చేసుకుని నేనున్నాను, ఉద్యోగం చేసుకుంటే పార్టీ సపోర్ట్ చేస్తున్నాను. చాలా మంది గ్రామ స్థాయిలో కూడా వాళ్ళు కొంతమంది కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు ఈ రోజున పార్టీలో కూడా. అన్ని స్థాయిల వ్యక్తులు ఉన్నారు, పెద్ద కంపెనీ సీఈఓలు కూడా ఉన్నారు ఈ రోజున పార్టీలో. సీఈఓ స్థాయి నుంచి కింద కూలి పని చేసిన వ్యక్తి వరకు జనసేన పార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ ఆర్థిక వ్యవస్థతో వాళ్ళు ఉండి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఒకవేళ మీరు పని చేయాలనుకుంటే మీ పని చేసుకోండి, దాన్ని ఎవరో తప్పుపట్టం. మేము అన్ని వదులుకొచ్చి రేపొద్దున మా పార్టీ మీద అభానవతం దయచేసి చేయమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.